అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొంటున్నటువంటి ఓ కార్యక్రమంలో కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో భద్రతాపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించడానికి సిద్ధమవుతూ ఉండగా సభా ప్రాంగణంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో భయాందోళనకు గురైన అతిథులు ప్రాణభయంతో టేబుల్ కింద దాక్కున్నారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డిన్నర్ జరుగుతుండగానే అధ్యక్షుడు ట్రంప్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ను వేదిక నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సాయుధ దళాలు వేదికను, హోటల్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్ ప్రస్తుతం లాక్డౌన్ లో ఉంది. భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ హతమార్చినట్లుగా తెలుస్తుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో తుపాకుల శబ్దం కలకలం రేపించింది. వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో భద్రతాపరమైనటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తింది. అక్కడ ట్రంప్ మాట్లాడుతూ ఉండగా మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద. అక్కడ మాట్లాడుతుండగా ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు రావడంతో అక్కడ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అందరూ కూడా టేబుల్ కింద దాక్కుని అయితే భద్రత పరంగా అయితే కొంత కలకలం రేగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం తెలుస్తుంది. వైట్ హౌస్ సమీపంలోని హోటల్లో కాల్పుల శబ్దాలైతే కలకలం రేపాయి. అత్యవసర పరిస్థితి తలెత్తింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించడానికి సిద్ధమవుతూ ఉండగా సభా ప్రాంగణంలో తుపాకీ కాల్పుల శబ్దాలైతే వినిపించడం జరిగింది. దీంతో భయాందోళనకు గురైనటువంటి అతిథులంతా కూడా ప్రాణభయంతో టేబుల్ కిందకు దాక్కున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాల్పుల ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైనటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డిన్నర్ జరుగుతూ ఉండగానే అధ్యక్షుడు ట్రంప్ అలాగే ప్రథమ మహిళ అయినటువంటి మెలానియా ట్రంప్ ను వేదిక నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. సాయుధ దళాలు వేదికను అలాగే హోటల్ ను కూడా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది కూడా ట్రంప్ సహా కీలక నేతలు సురక్షితంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. హోటల్ ను ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది. వైట్ హౌస్ సమీపంలోని హోటల్లో కాల్పుల శబ్దాలు కలకలం రేపాయి. కరెస్పాండెంట్స్ డిన్నర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు ఒక్కసారిగా తుపాకుల శబ్దం అక్కడ వినిపించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా టేబుల్ కిందకి వెళ్ళి సురక్షితంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రాణభయంతో టేబుల్ కింద దాక్కున్నారు అతిథులంతా కూడాను. కాల్పులు జరిపిన వ్యక్తిని సీక్రెట్ సర్వీసెస్ హతమార్చినట్టుగా అయితే తెలుస్తోంది. అలాగే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ పార్టీలో కాల్పులపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించడం జరిగింది. సీక్రెట్ సర్వీసెస్ అలాగే ఇతర భద్రతా బలగాలు అద్భుతమైన పనితీరును కనబర్చాయంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. వారు ఎంతో వేగంగా సాహసోపేతంగా స్పందించారంటూ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ట్రంప్ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం తాము అనుకున్న దానికంటే చాలా భిన్నంగా ముగిసిందన్న ఆయన ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించుకోవాల్సి ఉంటుందంటూ పేర్కొన్నారు. వైట్ హౌస్ సమీపం హోటల్లో కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. హోటల్ ను అధీనంలోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ట్రంప్ ఒక ప్రైవేట్ హోటల్లో ఆయన పైన హత్యాయత్న ప్రయత్నం చేయడం జరిగింది. వైట్ హౌస్ సమీపంలో హోటల్లో ఈ కాల్పులు జరిగాయి. ట్రంప్ సహా కీలక నేతలంతా ప్రస్తుతం సురక్షితంగా సురక్షితంగా ఉన్నారు. ప్రాణభయంతో వీళ్ళంతా కూడా టేబుల్ కింద దాక్కున్న పరిస్థితి అయితే చూసాము. ప్రస్తుతం భద్రతా బలగాలంతా కూడా ఈ యొక్క హోటల్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాల్పుల ఘటనకు సంబంధించి ట్రంప్ ట్వీట్ చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, భద్రతా బలగాలు అద్భుతంగా పనిచేశాయంటూ కూడా ట్రంప్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. షూటర్ ని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తదుపరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటూ కూడా తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడిని హతమార్చడమే లక్ష్యంగా ఈ యొక్క దాడి జరిగిందా, లేదంటే ఇంకా ఏదైనా కారణాలు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి ప్రధాన కారణం అన్న దానిపైన కూడా ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కాల్పులు జరిపిన వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది. అయితే ముఖ్యంగా ఒక ప్రైవేటు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఆ అతిథులంతా కూడా అక్కడే ఉన్న సమయంలోనే ఈ కాల్పులు జరపడము, ఆయన గురి తప్పి అతను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్టుగా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. మరి ఈ ఘటనకు ఒక్కసారిగా ఇటు వైట్ హౌస్ సమీపంలో అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఎవరికి ఎటువంటి గాయాలు కలగకపోయినప్పటికీ ఈ ఘటన జరగడానికి గల కారణాలపైన మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ గోపి. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ పార్టీలో కాల్పుల కలకలంపై
మనం చూస్తున్నాం. అక్కడ మొత్తం అంత కూడా భద్రతా బలగాలు అలాగే సీక్రెట్ ఏజెంట్స్ కూడా అందులో రావడం జరిగింది. భద్రతా పరంగా ట్రంప్ను అలాగే ప్రథమ మహిళను కూడా అక్కడి నుంచి భద్రతగా తీసుకెళ్లేటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పుల కలకలం ఇప్పుడైతే రేకెత్తిస్తుంది. వైట్ హౌస్ సమీపంలోని ఈ ఘటన జరిగింది. కరస్పాండెంట్ డిన్నర్ ఘటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. డిన్నర్ పార్టీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ మాట్లాడడానికి ముందుగా కొంత తుపాకుల శబ్దం అయితే వినిపించడం జరిగింది. దీంతో అందరూ అప్రమత్తమై టేబుల్స్ కిందకి వెళ్ళి దాక్కోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఏజెంట్, సీక్రెట్ ఏజెంట్ టీం అలాగే భద్రతా బలగాలు కూడా ట్రంప్ దగ్గరకు చేరుకుని భద్రతా వలయంగా ఏర్పడి అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, అంటే మాధవి, ఈ వైట్ హౌస్ సమీపంలో హోటల్లో ఇస్తున్న విందుకులో ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉండడం జరిగింది. దానికి సంబంధించి కూడా ట్రంప్ స్వయంగా ట్వీట్ చేశాడు. భద్రతా బలగాలు, సీక్రెట్ ఏజెంట్స్ అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేశారంటూ కూడా వాళ్ళను కూడా ప్రశంసించడం జరిగింది. అయితే ఈ మీడియా అతిథులకంతా కూడా ఆయన డిన్నర్ ఇస్తున్న సమయంలో ఈ యొక్క కాల్పుల శబ్దం వినడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా టేబుల్ల కింద దాక్కోవడం జరిగింది. ఏం జరుగుతుందని తెలిసే లోపే భద్రతా బలగాలంతా కూడా వైట్ హౌస్ ను ముట్టడి చేయడం జరిగింది. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. అందరూ కూడా సురక్షితంగానే ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈ ఘటన జరగడం వెనకాల అంటే కొంత భద్రతా లోపం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. గన్ తీసుకొని వైట్ హౌస్ సమీపంలో అతను ఏ విధంగా రాగలిగాడు, మరి అక్కడ తుపాకీ తీసుకొని వ్యక్తి వస్తుంటే ఎందుకు అతన్ని చెక్ చేయలేదు, ఇటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే గన్ సౌండ్ వినడం వరకు మాత్రమే అక్కడ ఉన్న అతిథులంతా విన్నారు. వెంటనే వాళ్ళంతా కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఎక్కడ ఏదో ఫైరింగ్ జరుగుతుంది. అయితే భద్రతా బలగాలే ఈ యొక్క ఫైరింగ్ ను ఓపెన్ చేసే అనేది మొదట భావించడం జరిగింది. కానీ ఏదైతే ఇంకా ఏదైనా జరగొచ్చన్న అనుమానంతో వాళ్ళంతా కూడా టేబుల్ కిందికి దాక్కోవడం జరిగింది. వెంటనే భద్రతా సిబ్బంది అంతా కూడా ఆయనను చుట్టుముట్టి అక్కడి నుంచి ఆయనను సురక్షితంగా తరలించడం జరిగింది. ట్రంప్ తో పాటు ప్రథమ మహిళను కూడా అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. అయితే అక్కడ మాట్లాడుతున్న సమయంలోనే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ట్రంప్ అదే విధంగా ప్రథమ మహిళ ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. అతని అంతర్గత భద్రత అంతా కూడా వెంటనే అక్కడికి అప్రమత్తంగా రావడం జరిగింది. ఆ టేబుల్ దగ్గర నుంచి ఆయనను సురక్షితంగా ఒక వలయం లాగా ఏర్పాటు అయ్యి ఆయనను బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అన్న దానిపైన కూడా ఇంకా అనేక అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. ట్రంప్ నే లక్ష్యంగా ఈ కాల్పులకు పాల్పడితే బయట ఎక్కడో ఆ కాల్పుల శబ్దం వినపడడం ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఇంకా దానికి సంబంధించిన తెలియాల్సి ఉంది వివరాలు. అయితే ఆ కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఆయనను ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అతను ఈ కాల్పులకు పాల్పడ్డాడు అన్న దానిపైన కూడా ఇంకా కొంత సమాచారం అయితే అందాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలన్నిటినీ కూడా ప్రస్తుతం పోలీసులు పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికన్స్ కూడా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయా, లేదంటే ఆయనను హత్య చేసేందుకే ఈ యొక్క హోటల్ వద్దకి ఆయన ఆ వైట్ హౌస్ వద్దకు దుండగుడు వచ్చాడా అన్న దానిపైన కూడా ఇంకా పోలీసులు ఎటువంటి సమాధానం అయితే ఇవ్వట్లేదు. కేవలం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అనేది మాత్రమే చెప్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిస్తే అతను ఎందుకు ఈ కాల్పులకు పాల్పడ్డాడు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, వివిధ H-1B వీసాల ఫీజు పెంపు, ఇతర అంశాలన్నీ కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా కొంత ప్రజా ఆమోదం లేకపోయినప్పటికీ అమెరికన్లకు మేలు చేయడమే తన యొక్క నిర్ణయాలలో భాగం అంటూ కూడా ఆయన అనేక సార్లు చెప్తున్న నేపథ్యంలో మరి ఇతర దేశాల నుంచి అక్కడకు వచ్చిన వ్యక్తి కాల్పులకు పాల్పడ్డా లేదా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయన్న దానిపైన అయితే ఇంకా సమాచారం అయితే అందాల్సి ఉంది. కానీ అమెరికా లాంటి దేశంలో ఇటువంటి సెక్యూరిటీ లోపాలు ఉండడం అనేది కూడా ప్రస్తుతం అనేక ప్రశ్నలకు తావిస్తుంది. ఆ వైట్ హౌస్ సమీపంలో వైట్ హౌస్ లో ఈ యొక్క కాల్పులకు పాల్పడము అంటేనే అసలు అంత అక్కడి వరకు కూడా ఒక గన్ను తీసుకొని ఏ విధంగా లోపలికి రాగలిగాడు అన్నది, అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎందుకు ఇంత వైఫల్యం చెందింది అనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్నగా మారింది. మరి అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన
సెక్యూరిటీ విషయంలో ఇతర దేశాల పర్యటనలకు సంబంధించి కూడా మనం అనేక సార్లు చూసాము. దాదాపు నెలల ముందే అక్కడికి వెళ్లి ఆ ప్లేసెస్ ని, అక్కడ ఉన్న అంశాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీలు చేసే భద్రతా సిబ్బంది మరి ఎందుకు వైట్ హౌస్ లోకి గన్ తీసుకొని వచ్చేంత వరకు కూడా ఆ దుండగుని గుర్తించలేకపోయారనేది కూడా ప్రస్తుతం ఒక ప్రశ్న అయితే మిగిలిపోయింది. అనేక అనుమానాలు అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి తావిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి వ్యక్తికి సంబంధించిన వివరాలతో పాటు అతను కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడన్నది కూడా త్వరలోనే పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో భద్రతాపరమైన అత్యవసర పరిస్థితి తలెత్తింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించడానికి సిద్ధమవుతూ ఉండగా సభా ప్రాంగణంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో భయాందోళనకు గురైన అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. ఇక కాల్పుల ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు డిన్నర్ జరుగుతూ ఉండగానే అధ్యక్షుడు ట్రంప్ అలాగే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ను వేదిక నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సాయుధ దళాలు వేదికను అలాగే హోటల్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక హోటల్ ప్రస్తుతం లాక్డౌన్ లో ఉంది. భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని సీక్రెట్ సర్వీసెస్ హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఇక మరోసారి అమెరికాలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. ట్రంప్ పాల్గొన్న కార్యక్రమంలో ఈ శబ్దాలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. డిన్నర్ మీట్ కు హాజరైనటువంటి 2600 మంది అతిథులు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఈ డిన్నర్ మీట్ లో ట్రంప్ మాట్లాడడానికి ముందుగా ఈ కాల్పుల శబ్దాలు అయితే వినిపించడం జరిగింది. ట్రంప్ సహా కీలక నేతలు అయితే ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే ట్రంప్ అలాగే మెలానియా అలాగే జేడీ వాన్స్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సీక్రెట్ ఏజెంట్స్ అలాగే భద్రతా సిబ్బంది కూడా హోటల్ ను ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రతా బలగాలు 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా అయితే గుర్తించడం జరిగింది. భద్రతా బలగాలు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. భద్రతా బలగాలు మరోసారి ట్రంప్ పాల్గొన్నటువంటి ఈవెంట్ లో తుపాకీ చప్పులు అయితే వినిపించడం జరిగింది. వెంటనే అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అందరూ కూడా టేబుల్స్ కిందకి వెళ్ళడం జరిగింది. అతిథులు అందరూ కూడా అక్కడ వెంటనే అలర్ట్ అయినటువంటి భద్రతా సిబ్బంది అలాగే సీక్రెట్ ఏజెంట్స్ కూడా ట్రంప్ ఒక భద్రతా వలయంగా ఏర్పడి అలాగే ట్రంప్ ను అలాగే ప్రథమ మహిళను కూడా వలయంగా ఏర్పడి సురక్షిత ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది. డిన్నర్ మీట్ కు 2600 మంది హాజరైనట్టుగా తెలుస్తుంది. కాల్పుల శబ్దంతో సిఐఏ అలర్ట్ అయింది. భద్రతా బలగాలు గాలింపు చర్యను అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. హోటల్ ను ఆధీనంలోకి తీసుకున్నాయి. భద్రతా బలగాలు కూడా 8 సార్లు 8 టైమ్స్ రౌండ్ కాల్పులు జరిపినట్టుగా గుర్తించారు. భద్రతా బలగాలు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. భద్రతా బలగాలు ప్రస్తుతానికైతే భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మొత్తం హోటల్ మొత్తాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నాయి. భద్రతా సిబ్బంది అంతా కూడా ఎంతో సాహసోపేతంగా వేగంగా పనిచేశాయి ఏజెంట్స్ అలాగే భద్రతా బలగాలు అంటూ కూడా దీనిపైన ట్రంప్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ కు డిన్నర్ కు ఏర్పాటు చేశారు ట్రంప్. ఈ డిన్నర్ లో 2600 మంది అతిథులు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తుపాకుల శబ్దం అయితే కలకలం రేపింది. అక్కడ కాల్పుల శబ్దంతో సిఐఏ ఏజెంట్స్ అలర్ట్ అవ్వడం జరిగింది. ట్రంప్ సహా కీలక నేతలు అందరినీ కూడా సురక్షితంగా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ట్రంప్ అలాగే మెలానియా అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రతా సిబ్బంది అంతా కూడా